అక్కడ శిరీష సడన్ గా పార్టీ మార్చేసి ఆ రామ్ కి సపోర్ట్ చేస్తుంటే ఎలా ఆపాలో ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే అదేం కాదు, అవుటే. నేను అవుటా? అవును అవుటే. నువ్వు కావాలనే రాముని సపోర్ట్ చేస్తున్నావు. మీ అబ్బాయి మారలేదు, మారినట్టు మన ముందు నటించాడు. బాబు, ఆమె దీన్ని మర్చిపోయినట్టుంది, తీసుకెళ్ళి ఇవ్వు. బాబు తీసుకో బాబు. పూజారి గారు ఏంటి? పాపం ఆవిడేమో ఇది మర్చిపోయింది, తీసుకెళ్ళమంటే ఇతనేమో. ఇలా ఇవ్వండి, నేను సరేనమ్మా. హరి ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వహి శ్రవణాయ కూర్మహే. ఆంటీ, ఆంటీ, నువ్వా అమ్మా? పూజారి గారు ఇచ్చారు. ఏమైందాంటీ? దేవుడి సన్నిధిలో కూడా కంటతడి పెడుతున్నారంటే మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. అభ్యంతరమా? చెప్పండి ఆంటీ, ఏమైంది? ఏం చెప్పనమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారే, అలా ఉంది నా పరిస్థితి. పెద్ద కొడుకు పెద్ద కోడలు లేనే లేరు, చిన్న కొడుకు చిన్న కోడలు సౌఖ్యంగా లేరు. రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య అగాధం పెరిగిపోతూ ఉంటే దిక్కుదోచకుండా ఉందమ్మా. అగాధం పెరిగిపోవటమా? వాళ్ళిద్దరూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. అవునమ్మా, కడివిడ పాలు విరిగిపోవడానికి ఒక ఉప్పు రవ్వ చాలు, కాపురాలు కూలిపోవడానికి అనుమానమని ఒక నిప్పు రవ్వే చాలు. అంటే సూర్య కృష్ణని అనుమానిస్తోందా? అనుమానించడం మాత్రమే కాదమ్మా, తాడుని చూసి పాముని భ్రమిస్తుంది, పాములకు పాలు పోసి పెంచుతోంది. ఆ కవిత పద్మ వాళ్ళ మాటలు వింటూ తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటుందమ్మా. అసలేం జరిగిందా ఆంటీ? అర్థమైందాంటీ? ఆ పిన్ని కూతుర్లు కలిసి సూర్య మనసులో విషాన్ని నింపుతున్నారన్నమాట. అదేనమ్మా నా బాధంతా.
సూర్య ఇప్పుడు పూర్తిగా వాళ్ళని నమ్ముతోంది. నా బిడ్డను అనుమానిస్తోంది. చివరికి నాతో కూడా పెడసరంగానే. ఆంటీ, అవునమ్మా, అందుకే నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇలా వచ్చాను. వాళ్ళ కాపురం కూలిపోకుండా కాపాడు తండ్రి అని ఆ దేవుడితో మొరపెట్టుకున్నాను. విన్నాడో లేదో, అనుగ్రహిస్తాడో లేదో. బన్నీ, ఇలా డప్పు కొట్టినట్టు సౌండ్ చేస్తూ అందర్నీ క్షణాల్లో పిలుచుకొని రావాలి. ఓ రండి అందరూ హాల్లోకి రావాలి. రండి అందరూ రావాలి. ఏంటి బాబు డప్పు కొడుతున్నారేటి? తప్పు కాదమ్మా, ఇది డ్రమ్ము. అందరూ హాల్లోకి రావాలి. రండి అందరు రావాలి. రావాలి అందరు రావాలి. అత్త అందరికీ చెప్పొచ్చా? వెరీ గుడ్. ఏమిటమ్మా శిరీష, ఏమిటి హడావుడి? పెద్దమ్మ, దీన్ని హడావిడి అనరు, సెలబ్రేషన్ అంటారు. ముందందరూ కూర్చోండి, చెప్తాను. కూర్చోండి. సెలబ్రేషనా? ఇవాళ పండగేం కాదు కదమ్మా. ఇండిపెండెన్స్ డే కాదు, రిపబ్లిక్ డే కాదు. మరేటమ్మా, మా లంబసింగిలో సలి తగ్గదు, మా శిరీషమ్మకి అల్లరి తగ్గదన్నట్టు ఏటి కదా? అయ్యో, కథ కాదు నూకాలు, అన్ని కథల్ని గుర్తు చేసుకునే రోజు, మనసులో భావాల్ని బయట పెట్టించే రోజు. ఇవాళ ఆల్ ఫీల్స్ డే. ఏమిడే? ఏం డే కాదు, ఆల్ ఫీల్స్ డే. అంటే ప్రతి మనిషి తమకు బాగా ఇష్టమైన వాళ్ళని తలుచుకునే రోజు అన్నమాట. ఆల్ ఫీల్స్ డేనా? ఈ పేరుని ఎప్పుడు నేను వినలేదే. అబ్బబ్బా, మీకన్నీ చెప్పాలి. ఓకే, వినండి. ఫాదర్స్ డే ఉందా, మదర్స్ డే ఉందా, వ్యాలంటైన్స్ డే ఉందా, ఉమెన్స్ డే ఉందా, ఫ్యామిలీ డే ఉందా, చిల్డ్రన్స్ డే ఉందా, ఆత్మల దినోత్సవం ఆల్ సోల్స్ డే ఉందా, అలాగే ఇవాళ ఆల్ ఫీల్స్ డే అన్నమాట. ఫీల్స్ డేనా? ఇదెక్కడ విడ్డోరమే? జానకి, మనకి అన్ని విడ్డూరాలే. అమ్మాయి అమెరికాలో ఉంది కదా, అక్కడ అన్ని సంబరాలే. కరెక్ట్ పెద్దనా. స్వీట్స్ వండుకోవడానికి పండగలు ఎలాగో యుఎస్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని స్పెషల్ డేసే. సో ఇవాళ ఆల్ ఫీల్స్ డే కాబట్టి మన అందరం కూడా సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. గేమా? కొంపతీసి అందరినీ రోడ్డు మీద పరిగెత్తమంటారా ఏటి? నూకాలు, నీకంత సీన్ లేదనే ఇండోర్ గేమ్ ప్లాన్ చేశా. ఇదిగో చీటీలు, వీటిలో అందరి పేర్లున్నాయి. ఈ చీటీల్ని ఇలా ఈ డబ్బాలో వేస్తున్నా. ఇప్పుడు నేను ఎవరి పేరున్న చీటీని తీస్తే వాళ్ళు తమకి బాగా ఇష్టమైన వాళ్ళ గురించి అందరి ముందు చెప్పాలి. వావ్, బన్నీ, ముందు నీ పేరే వచ్చిందిరా. చెప్పు, నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు?
చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా జానకమ్మ గారు పెద్దమ్మ నేనా? నేను చెప్పను బాబు. అదేం కుదరదు, చెప్పి తీరాలి. అవును, రూల్ అంటే రూలే. ఆటంటే ఆటే. చెప్పండి అమ్మా. బతిమాలించుకుంటారా ఏంటి? అవును పెద్దమ్మ, చెప్పాలి చెప్పాలి చెప్పాలి. చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చెప్పాలి. ఆగండర్రా, చెప్తాను. మా వారు. హలో, వారు వీరు అంటే కుదరదు, పేరు చెప్పాలి. చెప్పండి అమ్మా. బతిమాలించుకుంటారా ఏంటి? చెప్పండి అమ్మా, సిగ్గెందుకు? ఎప్పుడో కాపురానికి వచ్చిన రోజుల్లో గడపలో కాలెట్టిన రోజు చెప్పు అంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకి చెప్పండి అమ్మా. నేను చెప్తా. నీ టర్న్ అయిపోయింది బన్నీ. చెప్పండి ఆంటీ, వారు అంటే మీ అంకుల్ రంగారావు గారు. వావ్, దట్ ఈస్ ద స్పిరిట్. నెక్స్ట్. ఎవరి పేరు చెప్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆ పేరు సౌందర్య. చెప్పక్క, నీకెవరంటే బాగా ఇష్టం? నేనే. నాకు నేనే ఇష్టం. నో, చీటింగ్. అవునక్క, మన గురించి కాదు, మనకిష్టమైన వాళ్ళ గురించి చెప్పాలి. సారీ, నాకు నేనే. అయితే నువ్వు డ్రాప్. లైట్ తీసుకోక్క. నెక్స్ట్. గాయత్రి. వదినా చెప్పు. చెప్పాలి మరి. మా ఆయనంటే నాకిష్టం కాదు, ప్రాణం. ఆయన అంటే ఎలా? పేరు చెప్పాలి కదా. ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పమ్మా. ఆయన నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, నాతోనే ఉన్నారు, నా కళ్ళల్లోనే ఉన్నారు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఆయనే నా భర్త. చూశావా జానకి, ఆదిత్య మనకు దూరమైన గాయత్రి గుండెల్లో ఎలా సజీవంగా ఉన్నాడు. మూడముళ్ళ బంధం అంటే అదే కదండి. ఇలా నమ్మించే అందరి కళ్ళకి గంతలు కడుతోంది. ఓకే ఓకే, నెక్స్ట్.
రాము. నాన్ సెన్స్. డ్రైవర్ పేరు కూడానా? డ్రైవర్ అయితే ఇంట్లో మంచి కదా, ఆటలో అందరూ సమానమే. అది గది అమ్మా చెప్పండి అమ్మా, ఫీలింగ్లు అందరికి ఉంటా గదేటి. రాము నువ్వు చెప్పు. నాకు ఈ ప్రపంచం మొత్తంలో ఇష్టమైన ఒకే ఒక్క పేరు అర్చన. నా బ్రతుకు నావని నడిపించిన చుక్కాని నా అర్చన. నా అడుగులు తడబడినప్పుడు సరిదిద్దిన దిక్సూచి నా అర్చన. ఇన్నేళ్లుగా నా ఊహల్లో నిలిచింది, నా కన్నీళ్లని తుడిచింది నా అర్చన. నింగిలోని చుక్కల్లోనూ నేలమీది పువ్వుల్లోనూ నాకెప్పటికీ నా అర్చన రూపమే కనిపిస్తుంది. అలరించిన చెలిగా, నడిపించిన నెచ్చలిగా, ఉరిమి చూసిన గురువుగా, కరుణ చూపిన దేవతగా, తోడుగా నీడగా, నా ఊపిరిలో ఊపిరిగా ఉంది, ఉండేది నా అర్చనే. నా ఆఖరి శ్వాస దాకా నా ప్రాణం, నాలో జవం జీవం నా అర్చనే. ఈ ప్రపంచం మొత్తంలో ఇష్టమైన ఒకే ఒక్క పేరు అర్చన. నా బ్రతుకు నావని నడిపించిన చుక్కాని నా అర్చన. నింగిలోని చుక్కల్లోనూ నేలమీది పువ్వుల్లోనూ నాకెప్పటికీ నా అర్చన రూపమే కనిపిస్తుంది. నా ఆఖరి శ్వాస దాకా నా ప్రాణం, నాలో జవం జీవం నా అర్చనే. ఇంకా నేను ఈ బాధని భరించలేను. కళ్ళ ముందే ఉన్నా కూడా నన్ను ప్రాణంగా భావించి నా కోసమే పరితపించే నా భర్తకి దూరంగా ఉండలేను. నన్ను నేను మోసం చేసుకుంటూ ఆయనని కూడా మోసం చేస్తూ ఈ నాటకాన్ని ఇంకా కొనసాగించలేను. చెప్పేస్తాను, ఏది ఏమైనా సరే ఆయనతో ఇవాళ నిజం చెప్పే తీరుతాను. ఆహా, ఎంత గొప్పగా చెప్పారు ఆవిడ గురించి. నా ఆఖరి శ్వాస దాకా నా ప్రాణం అర్చనే. ఆ మాట విన్నప్పటి నుంచి మీ మనసులో ఇంత గొప్ప స్థానం పొందిన ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవాలని టెన్షన్తో నా గుండె ఉక్కిరి బిక్కిరైపోతుంది. ప్లీజ్ ఇప్పటికైనా చెప్పండి, ఎవరా అర్చన? నా భార్య,
నా అనురాగ దేవత. అగ్ని సాక్షిగా నాతో బతుకును పంచుకున్న నా శ్రీమతి పేరే అర్చన. అంటే మీకు పెళ్ళైపోయిందా? అయింది, పోయింది. నా భార్య నాకు దూరమైపోయింది. అంటే నా దేవత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. నా అర్చన చచ్చిపోయింది, 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 చచ్చిపోయింది.